కోరుకుంటున్నా. కాశన్న, ఎప్పటికీ నిన్ను మర్చిపోనన్నా. నీ సపోర్ట్ నాకు తీవ్రతరం చేశావు నువ్వు. శ్రీకాంత్ గారికి, తరుణ్ గారికి, వాళ్ళిద్దరికీ నీ చెయ్యిని అక్కడ పెడుతున్నానన్నా. వాళ్ళిద్దరి మనస్తత్వం ఎలాంటిదంటే, శ్రీకాంత్ అన్నది తరుణ్ గారిది ఎలాంటి మనస్తత్వం అంటే, చిన్న విషయమైనా కూడా మేము ఉన్నామని ముందుకొచ్చే సొసైటీ కోసం. మనం ఏదేదో ఊహించుకునే మనుషులు కాదు సినిమా హీరోస్ కానీ ఆర్టిస్టులు కానీ. వాళ్ళ మీద మనం ట్రోలింగ్స్ రాయాల్సిన పని లేదు ఎగ్నిస్ట్గా. ఇది మీరేమనుకున్నా, నా మీద రాసినా నాకేం పర్లేదు. బట్ నేను చెప్తున్న మాట ఏంటంటే, దే ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ పీపుల్. వాళ్ళకి దగ్గర నుంచి చూస్తే మాత్రమే వాళ్ళ మంచితనం, వాళ్ళ సొసైటీకి ఏదో విధంగా ఉపయోగపడదామనే. ఈ రోజున కామెడీ మనం చూడలేకపోతే మానసిక ఒత్తిడికి గురై చాలా ఇబ్బందులు పడతాం. అవన్నీ మనకి అలా ఒక 100 రూపాయలు 200 రూపాయల టికెట్తో ఎన్నో ఆనందాలని మనకి మిగులుస్తారు వాళ్ళు. సినిమా చూస్తూ మనమే ఏడుస్తున్న సీన్లు నేను చూశాను. ఆయన కళ్ళు పోయే సినిమా ఒకరోజు నేను ఏడ్చుకున్నాను. ఆ రోజు కొంచెం తక్కువ ఏజ్లో. అది నాగార్జున గారిది కళ్ళు పోయే సినిమా. ఈయన సో అంటే మనకి తెలియకుండా ఎమోషనల్ అవుతున్నాం. ఇవన్నీ వాళ్ళలో ప్రతిభ. ఆ ప్రతిభను మనం గమనించాలి. సో వాళ్ళని అలా చూడాలి. వాళ్ళు ఎప్పుడూ ఆనిముత్యాలి. వాళ్ళు మనకి సొసైటీకి ఉపయోగపడే మనుషులే. వాళ్ళ సేవల్ని గుర్తించాలి. ఆ రెమ్యూనరేషన్ మనం చూడకూడదు. వాళ్ళకి ఇష్టం ఉంటుంది అక్కడ. ఒక సినిమాకి దాదాపుగా 1 year 6 months అన్నీ అరగొట్టుకొని టైంకి తినక చాలా ఇబ్బందులు ఉంటాయి అందులో. లైట్ బాయ్ దగ్గర నుంచి మెగాస్టార్ గారి వరకు ఎంత కష్టపడ్డారో మనం అందరం ప్రత్యక్షంగా వాటిని అర్థం చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు చాలా మంచి వాళ్ళని మనం తీవ్రంగా నమ్మవచ్చు. సో అది మీరు అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ట్రోలింగ్స్కి చెక్కు పెడదాం. ఏవైనా కానీ, అది నేనైనా, ప్రభాకర్ అయినా, లేకపోతే వంక అయినా, శ్రీకాంత్ అయినా, ఎవరైనా అలాంటివన్నీ దయచేసి నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళకండి. తద్వారా సొసైటీకి కానీ దేశానికి కానీ మనం హాని చేసిన వాళ్ళం అవుతాం. ఈ దేశం కోసం బ్రతుకుతున్నాం, ఈ సొసైటీ కోసం బ్రతుకుతున్నాం. ఆ సొసైటీని, ఆ దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి హ్యూమన్ బీయింగ్ పైన ఉండేటట్టుగా మనం బిహేవ్ చేద్దాం. మన ఆడవాళ్ళ పట్ల కానీ, ఈవెన్ సే నో టు డ్రగ్స్ విషయంలో కానీ అది ముమ్మరంగా మనం ప్రచారం చేద్దాం. అలాగే ట్రాఫిక్ రూల్స్ని పాటిద్దాం. ఈ 2 కాన్సెప్ట్స్ కూడా ఈ మ్యాచ్ ఈ కార్యక్రమంలో ఉంది. అది కూడా మనం బాహితరంగా చెప్దాం. అలాగే నాకు ఎంతో గొప్ప మిత్రుడైనటువంటి డాక్టర్ మనోజ్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ ఇన్ ఇండియా. టాప్ 10లో ఉంటాడు ఆయన ఆర్థోలో.